హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. నేచురల్ స్టార్ నాని అండ్ ప్రశాంతి తిప్పిరినేని కంబైన్డ్ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్లో ప్రియదర్శి మెయిన్ రోల్గా రైటర్ రామ్ జగదీష్ డైరెక్షన్ డెబ్యూట్లో వస్తున్న మూవీ కోర్ట్. టైటిల్లోనే తెలుస్తుంది, స్టేట్ అంతా ఒకవైపు, ఏం లేని ఒక పూర్ పర్సన్ ఒకవైపు. ఇంతకీ కోర్టులో గెలిచింది ఎవరు అనేది మూవీ. ట్రైలర్లో చెప్పిన సెక్షన్స్ గురించి తెలుసుకొని మూవీ ప్రిడిక్ట్ చేద్దాం. అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రైలర్లో చెప్పిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ సెక్షన్ 366A ప్రొక్యూరేషన్ ఆఫ్ మైనర్ గర్ల్. అంటే ఎవరన్నా ఒక పర్సన్ వాంటెడ్గా ఒక మైనర్ గర్ల్ అంటే అండర్ 18 years అమ్మాయిని ఏదన్నా ఆశ చూపించిన, గిఫ్ట్స్ ఆర్ చాక్లెట్స్ లాంటివి చూపించి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ప్రాస్టిట్యూషన్ చేయించిన ఆర్ వేరొక పర్సన్తో ఇంటిమేట్ అయ్యేలా చేసిన అది ఒక పనిషబుల్ అఫెన్స్. అండ్ దానికి కోర్ట్ ఆ పర్సన్కి వేసే శిక్ష 10 years ఆఫ్ జైల్ అండ్ ఫైన్ కూడా పడుతుంది అనమాట. అండ్ సెకండ్ సెక్షన్ 354A సెక్సువల్ హెరాస్మెంట్. దీనిలో టోటల్గా 4 types అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, ఎవరన్నా అమ్మాయి ఈవెన్ షీ ఈజ్ మేజర్ ఆర్ మైనర్ ఫిజికల్గా విత్ బ్యాడ్ ఇంటెన్షన్స్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టయితే అది పనిషబుల్ అఫెన్స్. సెకండ్ వన్, అమ్మాయిని ఫిజికల్గా సాటిస్ఫై చేయమని డిమాండ్ చేసినా ఆర్ రిక్వెస్ట్ చేసినా కూడా తప్పే, ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే. అండ్ థర్డ్ వన్, అమ్మాయిని ఇబ్బంది పెడుతూ పాన్ చూపించడం. అండ్ ఫోర్త్ వన్, ఒక అమ్మాయిని బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇబ్బంది పడేలా అబ్యూజ్ చేయడం కానీ మాట్లాడడం కానీ, ఇది కూడా పనిషబుల్ అఫెన్సే. ఫస్ట్ చెప్పిన 3 subsectionsకి 3 years వరకు శిక్ష పడచ్చు ఆర్ ఫైన్ పడచ్చు ఆర్ రెండూ పడచ్చు. అండ్ ఫైనల్ 4th oneకి 1 year జైల్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ 354B అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు విమెన్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్. అంటే ఒక అమ్మాయి మీద ఫోర్స్ యూజ్ చేసి ఇంటెన్షనల్గా ఆ అమ్మాయిని నేక్డ్గా చూడాలని ఇబ్బంది పెట్టిన, ఫోర్స్డ్గా క్లాత్స్ ఆఫ్ చేయాలని ట్రై చేసిన పనిషబుల్ అఫెన్స్ అనమాట. దీనికి 3 to 7 years వరకు జైల్ అండ్ ఫైన్ కూడా పడచ్చు. అండ్ సెక్షన్ 354C వోయూరిజం. అంటే ఇది బోల్డ్గా మీకు చెప్పే కన్నా మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఒక అమ్మాయి తన ప్రైవేట్ యాక్ట్ లైక్ యూజింగ్ వాష్రూమ్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్ట్ పబ్లిక్లో తను చేయలేని ఒక యాక్ట్, ఏదైనా పని తను ప్రైవేట్ స్పేస్లో చేస్తున్న టైంలో ఒక పర్సన్ ఆ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం కానీ ఆ ఇమేజెస్ని ఫార్వర్డ్ చేయడం కానీ పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఈ మధ్య లేడీస్ హాస్టల్లో ఈ ఇష్యూస్ చూస్తున్నాం కదా, అలాంటిదే. బాత్రూమ్ వీడియోస్ ఆర్ అలాంటి ప్రైవేట్ స్పేస్ వీడియోస్ క్యాప్చర్ చేయడం కానీ ఆ చేసిన వీడియోస్ ఫార్వర్డ్ చేయడం కానీ పనిషబుల్ అఫెన్స్. దీనికి శిక్ష 1 to 3 years ఆఫ్ జైల్ అండ్ ఫైన్ కూడా ఉంటుంది. అండ్ ఇదే పని రిపీటెడ్గా చేసినట్టయితే 3 to 7 years వరకు జైల్ అండ్ ఎక్స్ట్రా ఫైన్ కూడా పడుతుంది. ఇలా రిపీటెడ్గా చేసిన ప్రతిసారి పనిష్మెంట్ పెరుగుతుంది అనమాట ఆ పర్టికులర్ పర్సన్కి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 354D స్టాకింగ్. ఎవరన్నా ఒక పర్సన్ అమ్మాయిని ఫాలో చేస్తూ తనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ సోషల్ మీడియా త్రూ కానీ మెయిల్స్ త్రూ కానీ అమ్మాయిని మెంటల్గా టార్చర్ చేస్తే అది పనిషబుల్ అఫెన్స్ అనమాట. దీన్నే స్టాకింగ్ అంటారు. దీనికి 3 years వరకు జైల్ అండ్ ఫైన్ కూడా పడచ్చు. అండ్ రిపీటెడ్గా చేస్తే జైల్ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇందులో కొన్ని ఎక్స్క్లూజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ ఆర్ అండర్ ఎనీ లా ఆ అమ్మాయిని ఫాలో చేయొచ్చు. అలా చేయాలంటే లైక్ పోలీస్ ఎంక్వైరీ కానీ ఆర్ ఎనీ డీప్ లోన్ రిక్వైరీ కానీ ఇలాంటి కొన్నిటికి మాత్రమే విత్ కండిషన్స్ ఫాలో చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు చెప్పిన సెక్షన్స్ ఒక లెక్క, ఈ ఒక్కటి ఒక లెక్క. పోక్సో 11 and 12 ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మూవీస్ కూడా వచ్చేసాయి ఇప్పటికే. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ అయితే రాలేదు. సో ఈ యాక్ట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒక చైల్డ్ ఇద్దరు మేల్ కానీ ఫిమేల్ కానీ సెక్షువల్గా అండ్ ఫిజికల్గా ఒక మేజర్ వల్ల హార్మ్ చేయబడడం కానీ ఇంటిమేషన్ ఫోర్స్ కానీ జరిగినట్టయితే ఆ చైల్డ్ పోక్సో యాక్ట్ మీద కేసు అయితే పెట్టచ్చు. ఆ చైల్డ్ షై ఆర్ ఇన్నోసెంట్ ఆర్ కేసు పెట్టేంత అవగాహన లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ కేసు పెట్టచ్చు. ఈ పనిష్మెంట్కి ఆ పర్టికులర్ యాక్షన్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న పర్సన్కైనా మినిమం 5 years to లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ సెంటెన్స్ కూడా పడే అవకాశం ఉంది. ఈ కేసుని విత్డ్రా చేసుకునే ఛాన్స్ కానీ సెటిల్మెంట్ ఛాన్స్ కానీ ఉండదు. ఆ చైల్డ్కి జస్టిస్ జరగాలి అనేదే ఈ పోక్సో యాక్ట్ ఉద్దేశం అనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే, యాజ్ యూజువల్గా ఒక రిచ్ టీనేజ్ అమ్మాయి, ఒక పూర్ టీనేజ్ అబ్బాయి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ ఆర్ అట్రాక్షన్ స్టేజ్లో ఉండుంటారు. రొమాన్స్ చేసేంత డీప్ లవ్కి వెళ్ళుండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్లో చూపించిన ప్రతి సీన్లో ప్యూర్ చైల్డ్ హార్ట్ కనిపిస్తున్నాయి ఇద్దరివి. సో లవ్ వరకు వెళ్ళింది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ హీరోయిన్ ఫాదర్ అదే శివాజీ గారికి ఫ్రెండ్షిప్ నచ్చకో ఆర్ ఏదైనా ఒక సీన్ని బ్యాడ్గా థింక్ చేయటం వల్లనో లైక్ బ్యాడ్గా ఇమాజిన్ చేసుకోవటం వల్లనో ఆ అబ్బాయి మీద కోపంతో లాయర్ హర్షవర్ధన్ సాయంతో ముందు చెప్పిన అన్ని కేసులు ఫైల్ చేస్తారు. ఇందులో ఇంకో ప్రెడిక్షన్ కూడా ఉంది, వేరే ఎవరైనా చేసిన తప్పుకి ఈ అబ్బాయి చేశాడు అనుకొని కూడా చేసి ఉండొచ్చు.
ఆ విషయం ఆ టీనేజ్ అమ్మాయికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఆ కోపంతో కేసు ఫైల్ చేసి ఉండొచ్చు అని ఇంకొక ప్రిడిక్షన్ పాయింట్. ఇది నేను అనుకుంటున్నాను అంతే. ఏం చేయాలో తెలియని ఈ పూర్ ఫ్యామిలీ ఒక లాయర్తో మేనేజ్ చేస్తూ వచ్చిన ఇన్ని కేసెస్ ఉండటం వల్ల మైనర్ అయినా కూడా బెయిల్ అయితే ఇష్యూ అవ్వదు ఆ అబ్బాయికి. ఇలా ఒక 78 days గడిచాక లాయర్ కూడా చేతులెత్తేస్తాడు. ఫైనల్గా వీళ్ళు అనుకోకుండా ప్రియదర్శి గారిని మీట్ అవుతారు. ఐ థింక్ ప్రియదర్శి గారు సాయి కుమార్ గారి దగ్గర జూనియర్ లాయర్ అని నేను అనుకుంటున్నాను. సో ప్రియదర్శి గారు సాయి కుమార్ గారిని ఈ కేసు డీల్ చేయమని రిక్వెస్ట్ చేసినా అతను ఇగ్నోర్ చేయటం వల్ల ప్రియదర్శి గారు ఫైనల్గా రంగంలోకి దిగుతారు అని నాకు అనిపిస్తుంది. అసలు ప్రియదర్శి గారికి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఉంటే వాదించి విమెన్ అండ్ గర్ల్స్ స్ట్రాంగ్ సెక్షన్స్ నుండి ఆ అబ్బాయిని బయటకు తీసుకుని ఎలా వచ్చారు, ప్రొఫెషనల్గా పండిపోయిన హర్షవర్ధన్ లాంటి లాయర్ మీద గెలిచాడా ఓడిపోయాడా, ఫైనల్గా అబ్బాయికి కోర్టులో న్యాయం జరిగిందా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ ప్రూవ్డ్ యాక్టర్స్. ప్రియదర్శి గారు ఆల్రెడీ మల్లేశంతో ఇలాంటి సీరియస్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేశారు. తన పర్ఫార్మెన్స్ యాజ్ అ లాయర్గా ఎలా ఉంటుందో చూడాలి. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్గా శివాజీ గారు 90 వెబ్ సిరీస్లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోల్లో ఎలా ఫిట్ అవుతారో చూడాలి. హర్షవర్ధన్ గారు ఎలాంటి రోల్కైనా ఎలాంటి క్యారెక్టర్కైనా యాప్ట్గా అనిపిస్తారు. అలాగే సాయి కుమార్ గారు, రోహిణి గారు ఇలా మంచి యాక్టర్స్ అట్మాస్ఫియర్లో ఒక ఇంటెన్స్ కోర్ట్ మూవీ March 14th అయితే మీ ముందుకు రాబోతుంది. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసేయండి. విషయం మాత్రం చెప్తున్నానండి. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఫైనల్లీ ఒక సజెషన్ మా సైడ్ నుండి ఏంటంటే, రెస్పెక్ట్ ఎవ్రీ విమెన్, రెస్పెక్ట్ ఎవ్రీ గర్ల్. ప్రతి అమ్మాయి సేఫ్టీ కోసం చాలా సెక్షన్స్ ఉన్నాయి. సో అబ్బాయిలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని స్పాయిల్ చేసే ఇంటెన్షన్స్ పెట్టుకొని మీరు స్పాయిల్ అవ్వద్దు. అండ్ మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ TF5 బానిస. ఇండియా కిలపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన ఓకే ఓకే